నమస్తే. న్యూ ఇయర్ కి ఏం రిజల్యూషన్స్ అలా తీసుకునే వాళ్ళల్లో నేను ఒకదాన్ని. అయితే ఈసారి తీసుకునే రిజల్యూషన్స్ ఒకటి మన కోసం, ఒకటి సమాజం కోసం. సమాజం కోసం తీసుకునే రిజల్యూషన్ కూడా అందరం ఒకటే అనుకున్నాం అనుకోండి, మేబీ మార్పు కళ్ళకు కనిపిస్తుందేమో. ఆ ఒక్క విషయం ఏంటి అని అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గియటం అనేది చాలా మందికి తెలియదు. ఆ చిన్ని ప్లాస్టిక్ బాటిల్ కథ మీకు చెప్తాను. టిఫిన్ సెంటర్స్ లో ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ దాహం వేస్తుంది, తాగుతాము. బాటిల్స్ కి సెపరేట్ గా చెత్తబుట్టు ఉంటే దానిలో వేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఆ ప్లాస్టిక్ బాటిల్స్ రీసైక్లింగ్ కి వెళ్తాయి. రెండవది, అదే బాటిల్ మీ టిఫిన్ సెంటర్ దగ్గర సామాన్యంగా ఏమవుతుందంటే ప్లాస్టిక్ బాటిల్స్, తిన్న చెత్త అన్ని కలిపి వేసేస్తారు. అది మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లి ఒక చోట ఆ చెత్తని కుప్పలుగా వేస్తూనే ఉంటారు. ఆ కిందున్న వాటిలో వేడి బాగా పెరిగి దానికి ప్లాస్టిక్ కరగటం మొదలవుతుంది. ఆ వేడికి ఆ వర్షాల్లో ఆ కరిగిన ప్లాస్టిక్ కలిసి అదంతా మన భూమిలోకి వెళ్తుంది. భూమిలో నుంచి మనం తినే పదార్థాల్లోకే వస్తుంది. సరే, అక్కడ చెత్తబుట్ట కూడా లేదనుకోండి, కారులో వెళ్తే తాగాం, విసిరేస్తాం. అవి కొట్టుకుంటా పోయి ఆ పక్కనున్న వాగుల్లో నుంచి నదుల్లోకి వెళ్తాయి. డ్రైనేజ్ ఆగిపోవటము, దాని నిండా ప్లాస్టిక్ చెత్త ఉంటుంది. మామూలు డ్రైనేజీలో అవి లేకపోతే అవి ఆగవు. దాని వల్ల ఏమవుతుంది, దోమలు పెరుగుతాయి. మురుగు నీళ్ళల్లో దోమల నుంచి మలేరియా, డెంగ్యూ ఇలాంటి జబ్బులు వస్తాయి. మన శరీరంలోకి వచ్చాక అదేం చేస్తుంది, ముఖ్యంగా ఆడవాళ్ళల్లో వాళ్ళ నెలసరి సరిగ్గా రాకపోవటం, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి కలగటం, రకరకాల క్యాన్సర్స్ కూడా ఇది ఒక కారణం. ఈ ప్లాస్టిక్ నిర్మూలనకి నిర్దిష్టమైనది కరెక్ట్ సొల్యూషన్ ఏమీ లేదు. పరిశోధనలు కూడా జరుగుతున్నాయి ప్లాస్టిక్ కి కాకుండా వేరేవి ఏమి తయారు చేయొచ్చు అనేవి. అప్పటి వరకు ఆ బాధ్యత మనం తీసుకోవాలి. మీరు అడగచ్చు, ప్లాస్టిక్ మంచిది కాకపోతే మనం మరి గవర్నమెంట్స్ ఎందుకు ఎలో చేస్తున్నాయి? వీటన్నిటి మీద ఆధారపడి పరిశ్రమలు కూడా ఉన్నాయి. సో ఒక్కసారే మనం అన్ని బ్యాన్ అంటే వాటి మీద ఉపాధి కోల్పోయే వాళ్ళు అందరు ఉంటారు. మరి దానికి ఒకటే సొల్యూషన్, మన నుంచి డిమాండ్ మారాలి. మేము ప్లాస్టిక్ వాడము, దీనికి ప్రత్యామ్నాయం కావాలి అనే మెసేజ్ మనం పంపించాలి. ఏ దానికి డిమాండ్ ఉంటే అవే పరిశ్రమలు తయారు చేస్తాయి. ఈ సంవత్సరం మొత్తం ఇందాక నేను అన్నట్టు మన కోసం ఒక రిజల్యూషన్, సమాజం కోసం ఒక రిజల్యూషన్, అదే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం మానేయటం. దానికి నేనేం చేస్తానంటే, నాకెప్పుడు నా సొంత బాటిల్ ఉంటుంది. ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు నేను తీసుకువెళ్తాను. ఆఫీసెస్ ఉన్నాయి అనుకోండి, వాటర్ ఫౌంటైన్స్ ప్రొవైడ్ చేయండి. బిజినెసెస్ ఉన్నాయి అనుకోండి, రోడ్ సైడ్ గానీ ఎవరైనా డస్ట్ బిన్స్ పెద్ద సైజెస్ పెట్టండి ప్లీజ్. యూట్యూబ్ లోకి వెళ్ళి నేర్చుకోండి, అసలు ఈ ప్లాస్టిక్ వల్ల ఏంటి, ఎందుకు ప్రాబ్లం అనేది తెలుసుకొని చూడండి. ఈ న్యూ ఇయర్ కి నా కోసం ఒక రిజల్యూషన్, అలాగే సమాజం కోసం ఒక రిజల్యూషన్ అందరం అనుకొని చేస్తే నాకు తెలిసి మన రోడ్లు చాలా క్లీన్ గా అవుతాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. మా కుటుంబం తరఫున, మా స్టాఫ్ తరఫున కూడా హ్యాపీ న్యూ ఇయర్. రెస్పాన్సిబుల్ గా అందరూ న్యూ ఇయర్ ఎంజాయ్ చేయండి. డ్రైవ్ సేఫ్లీ అండ్ గెట్ బ్యాక్ టు హోమ్ సేఫ్లీ. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థలో ఉన్నటువంటి అందరు వ్యక్తులు ఎవరికి తోచిన విధంగా వారు అభివృద్ధిలో ఏ విధంగా భాగస్వాములు అవుతున్నారు అనే దానికి ఈరోజు జరిగినటువంటి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ శంకుస్థాపనే ఒక నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు, గల్లా మాధవి గారు, అప్పారావు గారు ఈ విషయంలో తీసుకురావటం, దాన్ని తను రిపీటెడ్గా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య శాఖకి తీసుకువెళ్ళటం, కృష్ణబాబు గారితో కానీ సత్యకుమార్ యాదవ్ గారితో కానీ మాట్లాడటం, ఇదంతా ఒక ఎస్టిమేట్స్ వేయించటం. మనకు ఆల్రెడీ 8 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, కొత్తది 9th తీసుకొస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇమీడియట్గా హెల్త్ దొరుకుతుంది. అదేవిధంగా ఇవి స్ట్రెంగ్తన్ అయితే గుంటూరు జనరల్ హాస్పిటల్ మీద కూడా భారం తగ్గుతుంది. కాబట్టి దీన్ని తీసుకొని కంప్లీట్గా అంతా వారే A to Z ఇదంతా చేసినందుకు ముఖ్యంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇందులో మా పాత్ర ఏమీ లేదు, పార్లమెంట్ మెంబర్గా కేవలం మోరల్ సపోర్ట్ చేయడం తప్పించి. కాబట్టి క్రెడిట్ అంతా వాళ్ళిద్దరికీ వెళ్తుంది. రెండోది, ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటా ఉన్నాను, ఎమ్మెల్యే గారు మామూలుగా స్వతహాగా కూడా మంచి చేయాలి అనుకునే వ్యక్తి. అందరికీ ఎక్కడైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డ్రైన్స్ కానీ, రోడ్లు కానీ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఒక్కొక్కసారి సిస్టంలో చిన్న చిన్న లోపాలన్నా కూడా పర్సనల్గా తీసుకొని వాటి మీద పోరాటం చేసి ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఎప్పుడు జరగనంత అభివృద్ధి ఈరోజు వెస్ట్ నియోజకవర్గంలో జరుగుతుంది. కాబట్టి
ప్రజలు వాటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. వారికి కూడా ఆ విధంగా ఓవరాల్ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్కి మనస్ఫూర్తిగా నేను కూడా వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాను. సో ఇది కూడా డెఫినెట్గా 1 crore తోటి ఈరోజు చేస్తూ ఉన్నారు. చేసిన ఇది ఒక 1 yearలోనే కంప్లీట్ అయిపోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మార్గదర్శకంలో కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేయటం, ఆరోగ్యానికి బలం వచ్చే విధంగా చేయడం అనేది గొప్ప విషయం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, కూటమి నాయకులందరికీ కూడా, అంత జనసేన, బీజేపీ చాలామంది వాళ్ళందరూ ఉన్నారు. అందరూ ఒకరితో అయింది కాదు, అందరి సమిష్టి బాధ్యతతో తీసుకొని చేస్తున్నటువంటి వారు. వాళ్ళందరి సహకారానికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఇవన్నీ కూడా 30 నుంచి 40 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఎలివేటెడ్ స్టోరేజ్ లెవెల్ ట్యాంకర్స్. ఇవన్నీ అప్పట్లో కట్టినప్పుడు పైన రూఫ్ని ఏదో జస్ట్ రూఫ్ లాగా ఆలోచించి చేశారు. లోపల ప్లాస్టింగ్ చేయకపోవటం, తర్వాత థిక్నెస్ ఆఫ్ ది రూఫ్ తక్కువగా ఉండటం వల్ల అన్ని ట్యాంకులకి రూఫులు లేచిపోయినాయి. మిగిలిన స్ట్రక్చరల్గా ఫౌండేషన్ బాగానే ఉన్నాయి, కానీ మెజారిటీ వాటిలో దీని విషయంలో వస్తే స్ట్రక్చరల్ ఫౌండేషన్ కూడా ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు న్యూ డిజైన్లో ఇంతకుముందు 10 mm థిక్నెస్ ఉండేదని చెప్పారు. ఇప్పుడు 15 mm అంటున్నట్టు. ఎంత 15 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్ అంటే 50% థిక్నెస్ పెంచడం. అదేవిధంగా రూఫ్లో ఇన్సైడ్ కూడా ప్లాస్టింగ్ చేసి ఎపాక్సీ పెయింటింగ్ వేసి ఫ్యూచర్లో ఈ క్లోరిన్ ఎక్స్పోజర్ వల్ల కానీ ఇంకో దాని వల్ల ఐరన్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఆ రూఫ్లు పాడవకుండా ఉంటే వీటికి ఒక లాంజివిటీ ఉంటుంది. అదొకటి. స్ట్రక్చరల్గా కూడా క్వాలిటీ ఉండే విధంగా చేయమన్నాం. అంటే కాంట్రాక్టర్లు ఒక్కొక్కసారి టెండర్ అమౌంట్ కంటే మరీ లెస్ చేయటం వల్ల కూడా వర్కుల్లో క్వాలిటీ ఉండట్లేదు. ఇది మన గుంటూరే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. ఈ ట్యాంక్ విషయంలో 3.5% తక్కువ టెండర్ వేశారు. వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏంటంటే, అన్నీ ఎక్కువ మంది, లక్షల మంది వాటర్ తాగేటువంటి విషయం ఇది. మళ్ళీ ఇవన్నీ కూర్చొని అన్నీ చేయాలంటే సిస్టంలో అంత ఈజీగా అవ్వవు. కాబట్టి కట్టేటప్పుడే పర్ఫెక్ట్ క్వాలిటీతో కడితే కనీసం ఒక 50 సంవత్సరాలన్నా ఇవి నిలబడితే ప్రజలందరికీ మంచి జరుగుతుంది. అదేవిధంగా చాలామందిని మనం ప్రైవేట్ సిటిజన్స్ని కూడా వీటన్నిటి మీద అబ్జర్వ్ చేయమని చెప్పాం. వర్కులన్నీ కూడా కేవలం గవర్నమెంట్ మిషనరీ కాకుండా వాళ్ళు కూడా చొరవ తీసుకొని ఈ వర్కులు జరిగేటప్పుడు కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఈ ప్రాంతానికి మంచి జరుగుతుంది. ఇదే కాకుండా మొన్న లాస్ట్ వీక్ మనం ఒక 2 ట్యాంకర్స్ ఓపెన్ చేసాం. ఇదొకటి. ఇవి కాకుండా ఇంకొక 3 ఎన్నో, ఒక్కొక్కటి దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయలతోటి ఒక 7 ట్యాంకర్స్ అన్నిటినీ చేయాలనేటువంటి ఉద్దేశంతో వెళ్తా ఉన్నాం. కాబట్టి ఈ సమస్యలన్నీ తీసుకొని ఈ విధంగా చేస్తున్నటువంటి లోకల్ కార్పొరేటర్లకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, అందరికీ, కమిషనర్ గారికి, మేయర్ గారికి, అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఇవన్నీ కూడా 30 నుంచి 40 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఎలివేటెడ్ స్టోరేజ్ లెవెల్ ట్యాంకర్స్. ఇవన్నీ అప్పట్లో కట్టినప్పుడు పైన రూఫ్ని ఏదో జస్ట్ రూఫ్ లాగా ఆలోచించి చేశారు. లోపల ప్లాస్టింగ్ చేయకపోవటం, తర్వాత థిక్నెస్ ఆఫ్ ది రూఫ్ తక్కువగా ఉండటం వల్ల అన్ని ట్యాంకులకి రూఫులు లేచిపోయినాయి. మిగిలిన స్ట్రక్చరల్గా ఫౌండేషన్ బాగానే ఉన్నాయి, కానీ మెజారిటీ వాటిలో దీని విషయంలో వస్తే స్ట్రక్చరల్ ఫౌండేషన్ కూడా ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు న్యూ డిజైన్లో ఇంతకుముందు 10 mm థిక్నెస్ ఉండేదని చెప్పారు. ఇప్పుడు 15 mm అంటున్నట్టు. ఎంత 15 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్